2 years వెస్టీజ్ గట్టిగా పట్టుకుంటే ఈ రోజు 2,40,000 తీసుకుంటున్నాడు, ప్లస్ కారు వచ్చింది. నిజంగా చెప్పాలంటే ఆయనకి అంత స్పీకింగ్ కెపాసిటీ కూడా లేదు, టాకింగ్ పవర్ కూడా. టాకింగ్ పవర్ లేకుండా పైసలు వస్తున్నాయి. బీబీ మేడం కు చదువు లేకుండా పైసలు వస్తున్నాయి, స్టూడెంట్ కు పైసలు వస్తున్నాయి. దీనికి చదువు పెద్దగా ఏం అవసరం లేదు, ఏం ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు ఖాళీ మమ్మల్ని నమ్మితే చదువుతుంది. మీటింగ్కి వస్తూ ఉంటే దీనికి తగ్గట్టుగా వెళ్ళిపోతుంది. చాలా మూకైన హనుమంతారు మనకి ఇబ్రాహీంపట్నం దగ్గర జస్ట్ రైతు, ఆయన ఏం చదువుకోవాలి. ఆయన ఇప్పుడు 40,000 ఎంత వస్తున్నాయి నెలకి. ఓకే సార్, మన ధనలక్ష్మి మేడం వాళ్ళకి 3 లక్షలు వస్తున్నాయి. ఇంకా పంచాయతీ సెక్రటరీ ఇంకొక అతను గవర్నమెంట్ జాబ్ MSc BEd క్వాలిఫికేషన్, ఆయనకు 7 సంవత్సరాలు జాబ్ చేసిండు. నియర్లీ ఒక 40,000 దాకా జీతం వచ్చేది. ఇప్పుడు వెస్టీజ్ లో 2 years 1,80,000 ఇస్తున్నాడు. చూడండి సార్, చరిత్రలు మారిపోతున్నాయి లేవా? మారిపోతా ఉన్నాయి. మీరు కూడా దీన్ని పట్టుకుంటే గ్యారంటీగా మారిపోతుంది. దయచేసి మీరు అందరూ కూడా ఐడి లేకపోతే ఐడి తీసుకోండి, ప్రోడక్ట్లు కొనండి. ప్రోడక్ట్ కాడికి పోయి రేట్ ఎక్కువ తక్కువ ఎన్నో ఆలోచన చేయమాకండి. ఒకవేళ రేట్లు ఎక్కువ, ఒక 200-300 ఎక్కువ ఉంటే ఉండే ఏమైనా కొంపలు మునిగిపోతాయి. 200-300 లాస్ అవుతుంది సార్. చాలా మంది మైండ్ సెట్ యాడ్ పెడతారో తెలియదు. లక్షలు ఉన్నారో బాబు అంటే సబ్బు ఎక్కువ ఉంది కదా సార్ రేటు, ఆయిల్ ఎక్కువ ఉంది కదా రేటు, టీ పొడి, ఈ టీ పొడి కలర్ రావట్లేదు కదా అంటారు. కలర్ వేస్తే కలర్ వస్తుంది. చాలా మంది చూడండి బాగా నల్లగా ఉంటుంది, 50-60 సంవత్సరాలు కూడా. ఏంది కారణం? కలర్ వేసిండ్రు. మరి మేము వేయలేదు కాబట్టి తెల్ల కలర్ వేస్తే బాగుంటుంది మన వాళ్ళకి అందంగా. సో దయచేసి నెగిటివ్ ఉంటే తీసేయండి మైండ్ సెట్. ఓకేనా? వెస్టీజీకి సరెండర్ అవుతాం మనం. మీరు ఎంత తొందరగా వెస్టీజీకి అడాప్ట్ చేసుకుని సరెండర్ అయితే మీకు ఇన్కమ్ జర్నీ సక్సెస్ స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి. చాలా మంది నేను గమనిస్తా ఉన్నాను. 5 years నా జర్నీ వెస్టీజీలో. నేను దాదాపు ఒక 30 జిల్లాల్లో తిరుగుతా ఉన్నా. 40-50 వేల మంది మన టీం తయారైంది. సక్సెస్ అయిన వాళ్ళను, సక్సెస్ కావాలని నేను గమనిస్తా ఉన్నా. ఎందుకు అయ్యారంటే వీళ్ళకి ఒకటే, వెస్టీజ్ అంటే భయం ఉంది, భక్తి భావం ఉంది. ఎవరికి? సక్సెస్ అయ్యి డబ్బు తీసుకునే వాళ్ళకి, లక్షలు తీసుకునే వాళ్ళందరికీ వెస్టీజ్ అంటే పిచ్చి అనమాట. వాళ్ళకంటే వాళ్ళకి ఏదైనా పండగ ఉండండి, ఫెస్టివల్ ఉండి, ఇంకోటి ఉండి, వాళ్ళ ఇంట్లో ఏదైనా కార్యం ఉన్నా సరే అన్ని పక్కన పెట్టి మీటింగ్ వాళ్ళకి లక్షలు వస్తున్నాయి. మిగతా వాళ్ళు ఏంది, పండగ ఉంది బయట రోజు నాకు మీటింగ్ కుదరదు, వెస్టీజ్ చూద్దాం తర్వాత చూద్దాం. నెగిటివ్ మైండ్ అనమాట. మీటింగ్లకు లేట్గా రావటం, అప్లైనర్లు పెద్దగా గౌరవించకపోవటం ఉండదు. చాలా మంది ఉంటారు రకరకాల మైండ్ సెట్. అవునా కదా? ఆయనకి 8 లక్షలు వస్తే నాకేంటి, ఆయన ఏమైనా తోప, ఇట్లాంటి నెగిటివ్ ఉండే వాళ్ళకి డబ్బు ఏడొస్తుంది. ఎక్కడ రాదు. డబ్బు వచ్చేవాళ్ళు నేను గమనిస్తా ఉండే వాళ్ళ దగ్గర అన్ని లక్షలు ఉన్నాయి. చైన్స్ లేకపోతే కింద కూర్చోమంటే కింద కూర్చుంటారు. డబ్బు వచ్చేటోళ్ళు. ఈ 10,000 వచ్చేవాడు కూర్చోవాడు, కుర్చీలో తప్పక కూర్చోడు, కింద కూర్చోమండి. అది కాలు మీద కాలేసుకొని కూర్చోవాలి కుర్చీలో కూడా. చిన్న అనమాట మిస్టేక్స్. ఇవి చేయటం వల్ల డబ్బు రావట్లేదు. చిన్నవి మార్చుకోవడం వల్ల లక్షలు తీసుకుంటున్నారు. రేపు ఫ్యూచర్లో కోట్లు సంపాదించబోతున్నారు. ఈ 10,000 20,000 వాళ్ళు ఈ మైనస్లు ఉండే వాళ్ళు లక్షలు సంపాదిస్తారా? కోట్లు వస్తాయా? వాళ్ళకి లక్షలే రావు. కోట్లు ఎక్కడికి వెళ్ళి వస్తాయి? లక్ష వచ్చిన వాడికి కోట్లు వస్తాయా రావా? వస్తాయి. అన్నిటికీ కారణం మనమే, నేనే. నా సక్సెస్ కారణం నేనే. నేను ఫెయిల్ అయినారన్నా నేనే కారణం, నువ్వే, నో డౌట్. కొంతమంది సార్ నువ్వు ఎందుకు ఫెయిల్ అయినావు అంటే, సార్ నాకు మంచి వాళ్ళు కుదరలేదు సార్, మంచి వాళ్ళు దొరకలేదు నాకు. అప్లైనర్లు మంచి వాళ్ళు దొరకలేదు అంటే జాయిన్ చేసిన వాళ్ళు మంచి వాళ్ళు కాదంట, నువ్వు మంచివాడు అయినట్టు. కింద కూడా నాకు ఎవరు మంచి వాళ్ళు రాలేదంటారు. కింద ఎవరు సార్ మంచి వాళ్ళు? నువ్వు మంచిగా ఉంటే దేవుడు నీకు ఖచ్చితంగా ఇస్తాడు. ఇస్తలేదా? ఎవరు లోపాలు వాళ్ళకి కనపడవు. పై వాళ్ళ మీద కింద వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తాం చాలా మంది. నా దగ్గరికి వచ్చి చెప్తారు, సార్ నా అప్లైనర్ పట్టించుకోవట్లేదు సార్, నువ్వు ఏదో చేస్తే పట్టించుకోవాలి, వారికి ఎందుకు పట్టించుకోవాలి నేను అది చెప్పడు. నేనేం చేసింది చెప్పడు. నన్ను పట్టించుకోవట్లేదు సార్, పక్కన పెట్టినాం. ఏం పక్కన పెడతా? ఎందుకు పెడతావు పక్కన? తల్లి పిల్లలు ఏమైనా పక్కన పెడతాయా? నువ్వు పిల్లోడు లాగుంటే నీ తల్లిలాగా నువ్వు చూస్తుంది. నువ్వే పెద్ద తాత లాగుంటే నువ్వు తాత కదా, నీకెందుకని పక్కన పెడతావు తల్లి. చిన్న అన్నమాట. సో దయచేసి ఇవి మనం చేయొద్దు. అందరం కలుద్దాం, వచ్చింది డబ్బు సంపాదించుకుందాం. అందరం కోటీశ్వరులం కాదు ఇక్కడ. అందరం మ్యాక్సిమం చిన్న కుటుంబాల నుంచి వచ్చిన. అవునా కదా? రూపాయి డబ్బు కావాలి మనకి. హీరో నాగార్జునకు 100 కోట్ల డబ్బు ఉంది, సినిమాలు చేస్తున్నాడు, బిగ్ బాస్ షోకి వెళ్ళి మళ్ళీ యాంకరింగ్ చేస్తున్నాడు, గడి డిటర్జెంట్కి యాడ్ ఇస్తున్నాడు, కళ్యాణి జ్యువెలరీకి యాడ్ ఇస్తున్నాడు డబ్బు కోసం. అవునా కదా? కోట్లు ఉండే వాళ్ళే పని చేస్తున్నారు. మనం మాత్రం ఏదన్నా ఇంత జాబ్ను పట్టుకొని బిజీ అనుకొని కూర్చోవాలి. సో దయచేసి డబ్బు సంపాదించే మార్గాలకు మనం ప్రయత్నం చేయాలి. ఓన్లీ నేను వెస్టీజే చేయమనట్లేదు మిమ్మల్ని. ఇష్టమైతే వెస్టీజ్ చేయండి, లేదంటే మీ జాబ్తో పాటు ఇంకోటి ఏదైనా డబ్బు సంపాదించుకునే మార్గం చూడండి. ఎంతో కొంత ఇంట్లో 4 చీరలు తెచ్చిపెట్టి ఒక 5,000 వచ్చిన వరకు వస్తాయి సార్, రావు కదా? ఏదో ఒక బిజినెస్. సో అడిషనల్ ఇన్కమ్ మనకు రావాలి.
డబ్బును గౌరవించాలి. నాకు ఇప్పుడు 8 లక్షలు వస్తుంది, ఒక నెల 6 వచ్చింది, ఒక నెల 5, 5.5 వస్తూ ఉంది, మేబీ రేపు 10 వస్తుంది. కానీ నేను డబ్బుని చాలా రెస్పెక్ట్గా చూస్తాను ఇప్పుడు. అప్పుడు 20,000 వచ్చేటప్పుడు లెక్కలేదు, అప్పుడు తెలియదు, నాకు వాల్యూ తెలియదు. ఇప్పుడు 8 లక్షలు వస్తున్నాయని ఇగో రాలేదు, లేకపోతే డబ్బులు కేర్లెస్గా అయితే చూడట్లేదు, గౌరవించాలంటే. 8 లక్షలు వస్తున్నాయని కడుపు నిండినట్టు కూడా లేదు, నాకు కడుపు కాలుతా ఉంది. నాకు 8 వచ్చినా కాలుతానే ఉంది, రేపు 10 వచ్చినా కూడా కాలుతానే ఉంటుంది. సరిపోదు. మైండ్ ఇంకా అప్డేట్ అయిపోయింది, ఇంకా సంపాదించాలి. ఏదన్నా అవకాశం ఉంటే నలుగురికి హెల్ప్ చేయొచ్చు. డబ్బు ఉంటే ఎవరే లేదా? డబ్బు లేకుండా ఏం చేస్తాం మనం? మాటలతో ఏమైనా అయితే సార్, ఎవరన్నా మీ ఫ్రెండ్, మీ చిన్నప్పుడు బాగా దోస్తు, నీకు బాగా అభిమానం వాడంటే, అనుకోకుండా ఏదైనా బైక్ యాక్సిడెంట్ అయితే హాస్పిటల్ పోయి పడ్డాడు, 1 లక్ష రూపాయలు కావాలి అర్జెంట్, ఎక్కడ దొరకట్లేదు. నీ దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ బాగుంటే నువ్వు ఇవ్వాలనిపిస్తుంది, అవునా కదా? నీ దగ్గర అక్కడికక్కడ ఉంటే ఏమిస్తావు? అయ్యో పాపం నా ఫ్రెండ్, వాడు బెస్ట్ ఫ్రెండ్, నేను వాడంటే నాకు ప్రాణం అంటావు. ఏం ఉపయోగం ప్రాణం అంటే? చలో పోయి 1 లక్ష రూపాయలు కొట్టి ఆపరేషన్ చేయించరా, అది నీ దోస్తాను. డబ్బు సంపాదించాలి. ఇప్పుడు నాకు అట్లాంటి దోస్తులు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు కదా, నాకు అందరికీ మనిషి అనేవాడు అందరికీ ఉండరు. సో అలాంటి దోస్తులకి ఏదన్నా జరిగితే ఎంఎస్ఆర్ గుర్తు వస్తుందా లేదా? డబ్బు ఉంది, పెట్టే గుణం కూడా కొంచెం దేవుడు నాకు ఇచ్చేది. మీకు కూడా డబ్బు ఉంటే పెట్టే గుణం వచ్చేస్తా ఆటోమేటిక్గా. ఒకప్పుడు నాకు పెట్టే గుణం ఉంది, బట్ డబ్బు ఉందా? లేదు. ఏం చేయాలి? నా భార్య పిల్లలకి ఏదన్నా ఒక 4-5 లక్షల హాస్పిటల్ ఖర్చు వచ్చినా కూడా నేను చేతులు ఎత్తేయాలి, వెస్టీజ్ లేకపోతే. ఇప్పుడు 1 కోటి రూపాయల ప్రాబ్లం నా భార్యకి వచ్చినా వితిన్ సెకండ్లో క్లియర్ చేసుకునే కెపాసిటీ వెస్టీజ్ ద్వారా నాకు కలిగింది. ఇలాంటి గొప్ప కంపెనీ నాకు దేవుడు పంపించుడు మా ఇంటికి, ఒక మనిషి రూపంలో. ఎందుకంటే నేను ఇంటర్వ్యూ పోలేదు, ఎగ్జామ్ రాయలేదు, లేదు తెలంగాణలో స్టేట్ లెవెల్లో రన్నింగ్లో నేను ఫస్ట్ రాలేదు, హై జంప్ లాంగ్ జంప్లో కూడా ఏమీ నేను చేయలేదు. అదనపు స్కిల్స్ నా దగ్గర ఏమీ లేవు. దేవుడు వెస్టీజ్ని ఇచ్చిండు, దాని ఒక్కదాన్ని ఎందుకు పట్టుకున్నా కూడా తెలియదు. దేవుడు గట్టిగా పట్టుకోమని చెప్పిండు, పట్టుకున్నా. 5 సంవత్సరాల క్రితం ఇంత డెవలప్ లేదు వెస్టీజ్, ఇన్ని బ్రాంచీలు లేవు, ఇంతమంది చెక్కులు లేవు అప్పట్లో. అయినా కూడా మేము పట్టుకొని నిలబడ్డాం అంటే అదంతా కూడా దైవ నిర్ణయం. ఆయన చెప్పిండు, పట్టుకున్నాం అంతే. నేను ఏదో పెద్ద తెలివికలోనే దీంట్లో ఉన్నానని చెప్పట్లేదు. సో మీకు కూడా దేవుడు మంచి అవకాశం ఇచ్చిండు, ఆపర్చునిటీ ఇచ్చిండు. ఎందుకంటే భారతదేశ జనాభా 140 కోట్లు నియర్ బై ఉంటే 2.5 కోట్ల మందికే వెస్టీజ్ తెలుసు. గ్రేటా కదా? మనం అవకాశం ఇచ్చిండు మనకు దేవుడు, దీన్ని ఉపయోగించుకోండి. ఏదైనా ఉపయోగించుకుంటే, నాతోటి కొంతమంది జాయిన్ అయ్యారు వెస్టీజ్ అప్పట్లో. వాళ్ళు మీటింగ్స్ రాలా, 1 నెల 2 నెలలు కొనేయాలి, సికింద్రాబాద్ పోయి నేను ఎక్కడ కొంటానని ఆగిపోయి మళ్ళీ సంతూరు సిద్ధాలే వాడుతున్నారు. వాళ్ళ కాడికి పోయి వెస్టీజ్ గొప్పతనం తెలుస్తుంది. ఏమంటే ఏం చెప్తున్నా, ఏదో మామూలు అవునా కదా? డబ్బు తీసుకున్న దగ్గరికి వెస్టీజ్ వాల్యూ. నువ్వు ఏదైనా ఒక పార్టీలో ఉన్నావు, రాజకీయ పార్టీలో, పార్టీ మీద ఒక 10% 20% ప్రేమ ఉంటుంది. నీకు ఏదైనా ఒక జిల్లా స్థాయిలో పదవి వస్తే బట్టలు చుచ్చుకోమంటే చుచ్చుకోవడం, అవునా కదా? పార్టీ కోసం ఏదైనా అరెస్ట్ అయ్యి జైలుకి పోమన్నా వస్తే ఉపయోగం. ఇక్కడ కూడా డబ్బు వస్తే మనకు వెస్టీజ్ వాల్యూ. నన్ను అడుగు వెస్టీజ్ నాకు దేవుడు పంపించినాడంట, ఆగిపోయినాడు కాడికి పోయి వెస్టీజ్ మంచిదంటే ఏం చెప్తున్నాడు? ఏదో లేదు, సబ్బుల కంపెనీ పర్లేదు అంటాడు, అవునా కదా? మీరు కూడా ఆగిపోకుండా అందరూ ఇన్కమ్ తీసుకోవాలి. వెస్టీజ్లో 1 లక్ష సంపాదించడానికి 5-6 సంవత్సరాలు ఏం పట్టదు. కరెక్ట్గా మీకు కసి ఉండి, తపనుండి ఎదగాలి. నేను 10 మందికి ఆదర్శంగా ఉండాలి, నా భార్య పిల్లలకి నేను ఒక ధైర్యంగా డబ్బు సంపాదించాలి. డబ్బు మీద పిచ్చి లేకపోయినా ఇప్పటి నుంచి డబ్బు పిచ్చి పట్టించుకోవాలి. డబ్బు గౌరవించాలా లేదా? డబ్బు పిచ్చి పడితేనే డబ్బు దొరుకుద్ది అంట మనకి. నాకు ఇంతకుముందు తెలియదు, ఏదో లైట్ తీసుకునేవాడిని. ఏ పిచ్చి పడితే ఆ పిచ్చిలో మనం గొప్ప వాళ్ళం అవుతాం. సచిన్ టెండూల్కర్కు క్రికెట్ అంటే పిచ్చి, బాగా పెద్ద స్థాయికి పోయినా లేదా? బాలసుబ్రహ్మణ్యంకి పాటలు పిచ్చి, పెద్ద స్థాయికి పోయినా లేదా? సుమకి యాంకరింగ్ పిచ్చి, పెద్ద స్థాయికి పోయిందా లేదా? చిరంజీవికి యాక్టింగ్ పిచ్చి, పెద్ద స్థాయికి పోయిందా లేదా? పిచ్చి బట్టిన వాళ్ళందరూ రిచ్ అవుతారు. మన కేసీఆర్ సార్ తెలంగాణ పిచ్చి వచ్చిందా రాలేదా? పక్కన ఉన్న జగన్మోహన్ రెడ్డికి కుర్చీ పిచ్చి బట్టి వచ్చిందా రాలేదా? ఇప్పుడు మనకే పిచ్చి పట్టాలి, పట్టాలా వద్దా? తొందరగా వెస్టీజ్ పిచ్చి పట్టించుకోండి. ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నన్ను చాలా మంది అబ్బాయి పిచ్చోడు వస్తున్నాడు, తలకాయ తింటాడు. స్టార్టింగ్ లో వాళ్ళు రాజకీయాల గురించి మాట్లాడినా నేను పోయి వెస్టీజ్ మాట్లాడేవాడిని, దాంట్లో జాయిన్ అవ్వండి. వాళ్ళ సినిమాల గురించి మాట్లాడినా నేను పోయి వెస్టీజ్ మాట్లాడేవాడిని. వాళ్ళు ఏమన్నా మాట్లాడుకో, నాకు సంబంధం లేదు, నేను మాత్రం. ఒకరోజు మా మల్లేపల్లి అక్కంపల్లి దగ్గర పెదవారి దగ్గర ఆటో పల్టీ పడి ఒక 7-8 మందికి దెబ్బలు తాగి గవర్నమెంట్ హాస్పిటల్లో చేతులు గీతులు కాళ్ళు కట్టు కట్టుకోనమాట.
నేను పోయిన సందర్భంలో నా ఫ్రెండ్స్ ఆ నలుగురు దాని గురించి మాట్లాడుకుంటారు. ఆటో పడిందంట పాపం, బయలు ఎవరు చనిపోలేదు అది అనుకుంటారు. అప్పుడు కూడా పోయి నేను వెస్టీజ్ మాట్లాడినా. వాళ్ళు అన్నారు నువ్వేం మనిషిగా నాయన, మీ జనం మొత్తం చచ్చిపోయినా కూడా నీకు వెస్టీజ్ అన్నారు. మరి మీరే కదా నన్ను వెస్టీజ్ పిచ్చోడు అన్నది. వెస్టీజ్ పిచ్చోడు ఏం మాట్లాడుతుంది?